ఈ ప్రెస్ మీట్ దగ్గర నుంచి మీరు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు సక్సెస్ మీట్ వరకు ఈ సినిమా ఎక్కడ దాకా వచ్చిందంటే మీ సపోర్ట్ కూడా ఉంది. నేను ఈ సినిమా గురించి జస్ట్ ఒక 3-4 మినిట్స్ టైం తీసుకుంటాను. ఎడిటింగ్లో తీసేయకండి, ఉంచండి. నేను ముందే చెప్తున్నాను దాని గురించనే. ఈ సక్సెస్ మీట్లో మాట్లాడదామని నేను చాలా రోజుల నుంచి ఓపిక పట్టి పని చేసుకుంటూ ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. ఈ సినిమా మా టీం, మా రాకేష్ కానీ మా టీం కానీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇక్కడ వరకు వచ్చాము మేము. ఆల్మోస్ట్ మేము ఈ సినిమాల కోసం వీటి కోసం ఎట్ ది ఏజ్ ఆఫ్ 20 నుంచి మా లైఫ్ స్టైల్ చిన్న చిన్న ఆనందాలు చాలా కోల్పోతేనే ఈ స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు మేము ఇలా మాట్లాడగలుగుతున్నాము. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ సాక్రిఫైస్ చేసాం. 10 ఇయర్స్ సాక్రిఫైస్ చేస్తే ఈ రేంజ్ సినిమా మేము తీయగలిగాము. ప్రతి ఒక్కరము మంచి బ్యానర్ దొరికి మంచి కాంప్లికేషన్ వల్ల ఒక మంచి సినిమా మాత్రమే తీయగలుగుతాం మేము. ఈ సినిమా మేము అందరూ డే 1 CR 2 CR అలా కలెక్షన్స్ రిపోర్ట్స్ చేసుకుని ఉంటే మేము డే 1 CR హార్ట్స్ విన్నింగ్ అని పెట్టాము. ఈ సినిమా అనేది టికెట్లు ఎక్కువ తెగకపోయినా సినిమాకి ఈ సినిమా మాకు ఒక టికెట్ అవుతుంది ఇండస్ట్రీలో, అలా అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్లీ మా టీం అందరూ సినిమా తీయడానికి క్యాపబుల్. డిఓపిగా శ్రవణ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్గా ప్రశాంత్ గారు కానీ, డైరెక్టర్గా రాకేష్ కానీ, మేమంతా సినిమా తీయగలం, మా క్యాపబిలిటీ అందని చూపించుకోవడానికి ప్రూవ్ అయిన సినిమా ఇది. ఈ సినిమాని మాకు దొరికినంత వరకు ఎంతమందికి అందుబాటులో తీసుకెళ్లాలో అంతమందికి అందుబాటులో తీసుకెళ్ళాము. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా విలేజెస్, మాకు దొరికిన థియేటర్ అనేది రెస్పాన్సు. మాకు ప్రాపర్గా ఇంకా థియేటర్స్ ఇచ్చి మాకు ప్రాపర్గా సపోర్ట్ చేస్తే ఈ సినిమా బాగా ఆడుతుంది. మేమేంటంటే మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుందని చెప్పట్లేదు, కానీ చాలా చాలా హై ఇచ్చే బుక్స్ ఉండొచ్చు, కానీ ఇది ఒక మంచి పుస్తకం లాంటిది. ఇది కూడా ఇలాంటి పుస్తకం, ఇలాంటి సినిమాలు కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద అనౌన్స్ చేద్దాం అనుకున్న విషయం ఏంటంటే, మాకు థియేటర్స్ దొరకలేదు కాబట్టి, ప్రాపర్గా డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు థియేటర్ మీద ప్రొడ్యూసర్స్ పర్మిషన్తో అనౌన్స్ చేస్తున్నాను. ఈ సినిమా అనేది ఈచ్ డిస్టిక్ ఎవరికైనా నచ్చి మీరు చూసి తీసుకోవాలనుకుంటే మీరు ఏ ప్రైస్కి అడిగితే ఆ ప్రైస్కి ఆ డిస్టిక్ మీకు ఈ సినిమాని మీకు మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం. అది 50,000 అయినా 1 lakh అయినా ఏదైనా సరే మాకేం లేదు. ఈ సినిమా అందరికీ రీచ్ అవ్వాలనేది మాత్రమే మా టార్గెట్. దీని మీద కోట్లు సంపాదించి మేము ఏదో ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామనే ఉద్దేశంతో రాలేదు. మేము ప్యాషన్ తోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్ అండి. మొత్తం జాబ్ చేసుకుంటే ఒక 2 లక్షలు 3 లక్షలు శాలరీస్ వస్తాయి ఒక్కొక్కరికి. ఇంత స్ట్రగుల్ పడాల్సిన అవసరమే లేదు. సీరియస్లీ ఒక బైక్ కానీ, ఒక బండి కానీ, చిన్న చిన్న సినిమాలకు వెళ్ళడం కానీ, ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, ఒక లవ్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆనందాలు వదిలిపెట్టి మేము ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డాము. మా రాకేష్ అయితే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక రూమ్లో ఒక చిన్న టీ మాత్రమే ఆనందిస్తాం. వాడికి జస్ట్ ఒక టీ స్టాల్ దగ్గర మాత్రమే కనిపిస్తాడు, ఇంకా ఎక్కడికి వెళ్ళాడు. ఇన్ని రకాల సంతోషాలు ఇవన్నీ వదులుకొని ఎంత ఐసోలేటెడ్గా బతికితే కోవిడ్ టైంలో పెట్టారు చూడండి మిమ్మల్ని. అలాగా ఈ సినిమా వాళ్ళందరూ ఒక రూమ్లోనే ఉండి చిన్న చిన్న కథలు రాసుకొని సీరియస్లీ మాకు దొరికిన ఈ కొంచెం సపోర్ట్ను కూడా మేము 100% మా బెస్ట్ అని అనుకుంటున్నాము. ఈరోజు సక్సెస్ మీట్ కూడా బేసికల్గా ఏంటంటే మీకు అనిపించవచ్చు, వీళ్ళు ఏంట్రా చిన్న టీము, వీళ్ళు ఏది చిన్న సినిమా తీశారు, దీనికి ఇంత హంగామా చేస్తున్నారని మీకు అనిపించవచ్చు. సీరియస్లీ చెప్తున్నాను, మా సినిమా పడ్డ స్ట్రగుల్స్కి మాకు ఇది రిలీజ్ అవ్వడమే 100% సక్సెస్. మాకు రిలీజ్ అవ్వడమే పెద్ద విషయం. మేము ఇది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఇది స్టార్టింగ్ మాత్రమే. మీరు చూస్తూ ఉండండి. మా టీం పేర్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాను, ఎం శ్రీనివాసులు, డి వేణుగోపాల్, అలాగే రాకేష్ మాధవన్, శ్రవణ్ జీ కుమార్, మార్క్ ప్రశాంత్, ఇంక్లూడింగ్ నా పేరు కూడా చెప్తున్నాను, అనిల్ మడుగు. మా అందరి పేర్లు మీకు పదే ఇక మీద వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు మా జీవితాన్ని సాక్రిఫైస్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ బ్యానర్, ఒక పర్ఫెక్ట్ హీరో, ఒక పర్ఫెక్ట్ టీం ప్రాపర్గా సపోర్ట్ చేసి మా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే మేము ఏం చేయగలం అనేది మీకు ప్రూవ్ చేసి చూపిస్తాం. బట్ ఈ సినిమాకి మీరు సపోర్ట్ చేసిన దానికి చాలా థ్యాంక్ యూ అండి. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. థియేటర్స్లో ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు మీరు సపోర్ట్ చేయండి. రిమైనింగ్ OTTలోకి వస్తుంది, 100% వస్తుంది. మేము చాలా కష్టపడి దానికోసం డిజిటల్గా ఎంత ప్రమోషన్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి లాస్ట్ మినిట్లో మాకు 19th డేట్ ఇచ్చారు. ఆ 19th నుంచి ఈ 10 డేస్లో చాలా కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. దీన్ని సపోర్ట్ చేసింది మా డిజిటల్ టీం, స్టార్ సర్కిల్ అని డిజిటల్ టీం ఒకటి ఉంది. ఈ శంబాలక్ కానీ, ఇప్పుడు సీతాపయనం కానీ, ఎవ్రీ మూవీకి ఆ టీమే చేస్తున్నారు. వాళ్ళే సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలాసేపు మాట్లాడాను. నేను మళ్ళీ ఫస్ట్ క్లాగా మెన్షన్ చేశాను మీకు. ప్లీజ్ ఇది మా ఆవేదన. ఈ ఆవేదన మీ రేటింగ్లో కట్ చేయకండి ప్లీజ్. మీ క్రియేటివిటీ కోసం ఏంటంటే పెద్ద హీరోల స్పీచ్లు మీకు వ్యూయర్షిప్ రావచ్చు, బట్ మాలాంటివి కూడా చూసేవాళ్ళు ఉంటారు. నేను సీరియస్లీ చెప్తున్నాను, 100 మందిలో 20 మందికి నచ్చే సినిమాలు కూడా ఉంటాయి.
ఎందుకంటే వాళ్ళకి మనసులో హత్తుకునే సినిమాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మీ కమర్షియల్గా ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లో, జెన్జీ లైఫ్ స్టైల్లో చాలా పరిగెడుతూ ఒక రీల్స్ జస్ట్ ఒక 10 సెకండ్స్కి వచ్చే రీల్స్ చూస్తూ మీకు పేషెన్స్గా సినిమా చూడడం అనేది చాలా కష్టం అయిపోయి ఉంటుంది నాకు తెలుసు. వన్స్ మీరు ఓపిక్గా కూర్చొని ఒక ఫోన్ అనేది ఒక 1 అవర్ మీరు వాడకుండా పక్కన పెట్టి ఈ సినిమా చూస్తే 100% కనెక్ట్ అవుతారు. మేమేంటంటే 90s టైంలో ఎలా ఉంటుందో అలాగే సినిమా తీద్దాం అనుకున్నాం. ఒక తొడ కొట్టడం, కారు ఎగలడం, లేకపోతే ఒక 10 మందిని కొడితే పడిపోవడం ఇలాంటి తీద్దాం అనుకోలేదు. మా హీరో ఒక విలేజ్లో ఉండే ఆచారాలని, ఆ మూఢనమ్మకాలని పాటిస్తూ, ఎథిక్స్ని పాటిస్తూ అతను ఎలా లైఫ్ స్టైల్ జీవించాడో దాన్ని చెప్దాం అనుకున్నాం. దాన్ని చెప్పడానికి మాకు ఒక బ్యాక్గ్రౌండ్, మంచి డెప్త్ కావాలి, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి, మంచి ఎలివేషన్ కావాలి ఇలా అనుకోలేదు. జెన్యూన్గా ఒక కథని ఎలా చెప్పాలనుకున్నాం అలాగా మీకు కనెక్ట్ అవ్వాలని అనుకున్నాం, రిలేట్ చేసుకోవాలనుకున్నాం. దాని గురించే మేము ఈ సినిమా, అందుకే మేము రూరల్ బ్లాక్ బాస్టర్ అని వేసాము. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి కనెక్ట్ కాకపోవచ్చు. మీరు వన్స్ పండగలకి ఊర్లకు వెళ్తారు కదా, అలాగా పండగలకి ఊరికి వెళ్ళినాక ఇది ఒక పండగ అనుకుని సినిమాకి వచ్చి చూడండి. ఒక 3 అవర్స్ టైం ఇచ్చి చూడండి, మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాని సక్సెస్ చేసి ముందుండి నడిపించి మీరు జనాల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను చెప్పాల్సింది ఏం లేదండి, మా పార్ట్నర్ ఆల్రెడీ చెప్పేశాడు. సో నా నుంచి స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏం లేదు. I would like to say one thing. So thank you very much for supporting our movie and hope you continue the same for some more time. చెప్పాలంటే నేను యాక్చువల్గా షూటింగ్ స్పాట్కి కూడా చాలా తక్కువ వెళ్ళానండి. ఎందుకంటే నేను వేరే ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళిన 2-3 సార్లు మటుకు వీళ్ళ ఎస్పెషల్లీ మహేందర్ గారి కష్టపడే తత్వాన్ని చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ ఇన్స్పైర్డ్. ఇంత బాగా చేస్తున్నాడు ఈ కుర్రాడు, డెఫినెట్గా హిట్ కొట్టాలి అనుకున్నాను. సో దానికి తగ్గట్టే స్క్రీన్ పైన అతని కష్టం అన్నీ కనపడ్డాయండి. సో ఆ కష్టాన్ని క్యాప్చర్ చేసింది కూడా ఎవరు, మా డిఓపి గారు. సో బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్. సో దానికి తగ్గట్టుగా ఉత్త చిత్రం ఉంటే బాగుండదు కదండి, కానీ ఆ చిత్రానికి ప్రాణం పోసింది మా మార్క్ ప్రశాంత్. వెనకాల BGM ఇచ్చాడు, RR ఇచ్చాడు. అండ్ మా సీత, సో చక్కనైన సీత. సో మహి పక్కన యాప్ట్గా సూట్ అయిందండి. అండ్ 24 కళ్ళు అంతా ఒక తాటి మీద చేసిన మన డైరెక్టర్ రాకేష్ మాధవన్ కానీ 24 కాకుండా 25వ క్రాఫ్ట్ ఉంది, ఫైనాన్స్ మెయింటెనెన్స్ సక్సెస్ఫుల్గా చేసిన అనిల్కి. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద టీమ్, ఎంటైర్ టీమ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.